పార్టీ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో మరి దావత్ ఇఫ్తార్ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకుంటూ రావడం జరిగింది. మరి దానికి సంబంధించి గత సంవత్సరం మనం విజయవాడ నగరంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈసారి గుంటూరు నగరాన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. మరి రేపు 10వ తేదీ మంగళవారం రోజు మరి గుంటూరు నగరంలో శ్రీ కన్వెన్షన్ సెంటర్లో మరి దావత్ ఇఫ్తార్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతారు. మరి ఈ కార్యక్రమంలో గుంటూరు నగర ప్రజలు మరి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర నలుమూల నుంచి కూడా వివిధ క్యాడర్కు సంబంధించిన నాయకులందరూ కూడా పార్టిసిపేట్ కావడం జరుగుతుంది. మరి ఖచ్చితంగా గుంటూరు నగర ప్రజలకందరికీ కూడా నేను మరీ ముఖ్యంగా ముస్లిం సోదరులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. రేపు ఏదైతే 10వ తేదీ మంగళవారం రోజు జరగబోయే దావత్ ఇఫ్తార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరగబోయే ఇఫ్తార్ కార్యక్రమాన్ని మీరందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ పవిత్రమైన రంజాన్ నెలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఇఫ్తారు విందు అలాగే నమాజ్ కార్యక్రమంలో గుంటూరు నగరంలో శ్రీ ఫంక్షన్ హాల్లో పాల్గొంటారు. 10th మార్చ్కి మరి వైఎస్ఆర్ కుటుంబానికి మైనార్టీలు అంటే ఎంతో ప్రేమ. మరి ప్రతి సంవత్సరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇఫ్తార్ విందులో పాల్గొంటున్నారు. అలాగే ఈసారి కూడా పాల్గొంటారు. మరి రాష్ట్రం కోసము దేశం కోసము ప్రతి ఒక్కరి కోసము మేలు జరగాలని చెప్పి ఆ రోజు ప్రార్థనల్లో కూడా ఆయన పాల్గొని ఈ రాష్ట్రం కోసం మరీ ప్రత్యేకంగా కూడా ప్రార్థనలు చేసుకుంటూ ముస్లిం సోదరులు సోదరిమణులు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సోదరులు యావత్తు రాష్ట్రం నుంచి కూడా వచ్చే వాళ్ళకు ప్రతి ఒక్కరితో కూడా కలిసికట్టుగా కూర్చొని వాళ్ళతో ఈ ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. దానిని జయప్రదం చేయాలని చెప్పి మరొకసారి మీ ద్వారా తెలియజేసుకుంటారు. పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకుని వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే ఈ నెల 10వ తేదీ అంటే రేపులేమన్నాడు మంగళవారం ఇఫ్తార్ విందు ఇస్తున్నారో దానికి మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇఫ్తార్ విందులో పాల్గొంటున్నారు. కావున మైనార్టీలందరూ ప్రత్యేకంగా గుంటూరు నియోజకవర్గ మైనార్టీలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ఇఫ్తార్ విందుని విజయవంతం చేయవలసిందిగా, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్నో ఏళ్ల నుంచి పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఈ ఇఫ్తార్ విందు ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం కూడా 10వ తేదీ రేపులేమన్నాడు ఈ ఇఫ్తార్ విందు ఇస్తున్నారు. దాంట్లో ప్రతి ఒక్కరూ పాల్గొని దీన్ని విజయవంతం చేయాల్సిందిగా కూడా ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం, వందనాలు. ఎల్లుండి అంటే ట్యూస్డే ఈవినింగ్ సాయంత్రం 5 గంటలకి ఇఫ్తార్ దావత్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇఫ్తార్ దావత్ మరి జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీలకి ఎప్పుడు అండగా ఉన్నారని చెప్పి ప్రతి విషయంలో కూడా మాకు తోడుగా ఉండి ఈరోజు ప్రతి పార్టీ ఆవిర్భావ దినోత్సవం దగ్గర నుంచి కూడా ఈ కార్యక్రమం చేపడుతూనే వచ్చారు. దానిలో భాగంగానే గుంటూరు టౌన్లో మరి పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఆ కార్యక్రమానికి రాష్ట్రం మొత్తం ఉన్న వైఎస్ఆర్సీపీ మైనారిటీ క్యాడర్ కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా విచ్చేస్తున్నారు. మరి గౌరవనీయులు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు అలాగే వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి వస్తున్నారు. కాబట్టి ఈ ప్రోగ్రాం కాకుండా ఇది పవిత్ర రంజాన్ మాసంలో ఇఫ్తార్ దావత్కి వస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా విచ్చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. 5వ తారీఖు సాయంత్రం గుంటూరు పట్టణంలో శ్రీ కన్వెన్షన్ సెంటర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ నాయకత్వంలో దావత్ ఇఫ్తార్ విందుని నిర్వహించడం జరుగుతుంది. దీనికి మాజీ ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా వచ్చి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఈ పవిత్ర దినాల్లో ఇఫ్తార్ విందు ఇవ్వటం అనేది ఒక మంచి సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా కాలం నుంచి కొనసాగిస్తూ ఉంది. ఈసారి గుంటూరు పట్టణంలో
ఈ ఇఫ్తార్ దావత్ని ఇవ్వాలని పార్టీ నిర్ణయించటం, దానికి జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరుగుతూ ఉంది. ఆ ఏర్పాట్లన్నీ పరిశీలించడం కోసం మేమందరం ముస్లిం నాయకులందరూ కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లిం నాయకులందరూ కూడా ఇవాళ వచ్చి ఈ రెండింటిని కూడా పరిశీలించారు. దీన్ని ఖచ్చితంగా క్రమశిక్షణగా ఈ ఇఫ్తార్ విందు, నమాజు, ఈ కార్యక్రమాలు జరగాలని అందరూ కూడా దాన్ని కోఆపరేట్ చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.